నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సిర్పెల్లి గ్రామంలో నవరాత్రులను పురస్కరించుకుని కర్ర దుర్గామాతకు ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. 2013 నుండి కర్ర దుర్గామాతను ప్రతిష్ఠించడం ఆనవాయితీగా వస్తుంది అని కుబీర్కు చెందిన శిల్పకవి పర్వత్వార్ శంకర్ ఈ కర్ర దుర్గామాతను తీర్చిదిద్దారు. అప్పటి నుండి నవరాత్రులలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కర్ర దుర్గామాతను దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వస్తుంటారు. ఈ కర్ర దుర్గామాతను ఊరేగింపు అనంతరం నిమజ్జనం చేయకుండా భద్రపరుస్తామని గ్రామస్తులు చెప్తున్నారు. మా విలేజ్లో కర్ర దుర్గామాతను 2013 నుంచి ప్రతిష్టాపన జరుగుతున్నది. ఈ కర్ర దుర్గామాతను ప్రతిష్టాపించి ఏది నిమజ్జనం చేయకుండా ఏదైతే గంగమ్మ దగ్గరికి వెళ్ళి మా సిరిపిల్లిలో కర్ర దుర్గామాతను చూడడానికి చాలా మంది విలేజ్ల నుంచి వస్తుంటారు. ఈ భక్తుల కోసం అన్ని వాటర్ సౌకర్యాలు, లైన్లు, మంచి భోజన సౌకర్యాలు కూడా మంచి భక్తి శ్రద్ధలతో ఈ 9 రోజుల నవరాత్రి పూజలు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ ఘనంగా నవరాత్రి ఉత్సవాలు చూడటానికి మన కుబీర్ మండలంలోని పరిసర ప్రాంతాల ప్రజలు, అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్న పరిసర ప్రాంతాలు చాలామంది భక్తి శ్రద్ధలతో ఈ కర్ర దుర్గమాత కూర్చోబెట్టిన కూడా కరోనా టైంలో కూడా ఈ కర్ర దుర్గమాత చాలా పూజించడం వల్ల మా ఊర్లో ఎలాంటి వాటర్ సౌకర్యాలు, ఆర్థిక ఇబ్బందులు కాకుండా చల్లగా చూడడం వల్ల అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పని నిమిత్తం కానీ మన రాష్ట్రంలో ఎటు మారుమూల ప్రాంతంలో ఉన్న హైదరాబాదులో ఉద్యోగం నిమిత్తం స్థిరపడిన వాళ్ళందరూ కూడా ఈ 9 రోజులు ఖచ్చితంగా వచ్చి భక్తి శ్రద్ధలతో పూజించి చాలా ఘనంగా జరుపుకుంటారు. అందుకే ఈ దుర్గామాతను చాలా భక్తి శ్రద్ధలతో పూజించడం జరుగుతుంది. జై మాతాజీ, ఓం శ్రీ మరి కుబీర్ మండలం సిరిపల్లి గ్రామంలో కర్ర దుర్గామాత వెలిసింది. 12 సంవత్సరాల వార్షికోత్సవం పూర్తి చేసుకొని 13వ సంవత్సరంలో ఘనంగా విజయవంతంగా అన్నదానాలతో కోరిన వారికి కొంగు బంగారమే ముక్కులు చెల్లిసి అమ్మవారికి మాకు విజయంతిస్తుంది అనే ఉత్సాహాన్ని మాలో నెలకొల్పుతుంది. అలాగే ఉయ్యాల ఊపుతున్న వారికి కొంగు బంగారమే సంతాన ప్రాప్తిని కలిగిస్తూ అమ్మవారికి మొక్కులు చేయించుకుంటుంది. ఉద్యోగాల గురించి మొక్కులకు విద్యల ప్రాప్తిని కలిగిస్తుంది. పాడి పంటలను పక్క మహారాష్ట్ర నుంచి అలాగే మన తెలంగాణ నుంచి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఎంతో వారు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మా ఊరి వాళ్ళే కాకుండా పొరుగు వాళ్ళని కూడా అమ్మవారు వస్తుందన్న 2 మంత్ ముంగటి. అల్లూరు జిల్లా దేవీపట్నంలోని ఇందుకూరులో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 8వ రోజు సరస్వతీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి విశేషమైన కుంకుమ